శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకాయన, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక అని పలుకుడని వారితో చెప్పెను. లూకాసు వార్త 11వ అధ్యాయము 1-2 వచనములు. మాకు ప్రార్థన చేయడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొకసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒకసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన: దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని దీవించు. ఎక్కడో మూలను ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో. ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తర్వాత అడగాలి. నా ప్రార్థన ఖండాతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకొని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తర్వాత నా కోసం చిన్న రొట్టె ముక్కనిమ్మని అడగమంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం శిలువపై త్యాగం చేసేసిన తర్వాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకు సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని, మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తరువాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే. ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి: నా హృదయమే నా ఆల్బం, తుఫాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం. యేసు పేరు దానిపై రాయాలి. ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి. సౌందర్య లోకాన్ని వీక్షించాలి. ఇదే నా ప్రియమైన కోరిక. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తర్వాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది.